మొన్న కూడా అటువంటి ఇబ్బందులు మాకేమీ లేదు. తక్కువ ప్రయాణం అయినా తక్కువ సమయం అయినా మట్టికి సిస్టమేటిక్గా అంతా ఆయన నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చారు. నేను నా లిమిటేషన్ ఏది ఉందో నా లిమిటేషన్ వరకు నేను ఉన్నాను. ఇద్దరం కలిసి బాగా పనిచేసాం. ఇది నా ఒక్కడి వలన గెలిపని కాదు. ఆయన ఒక మంచి సినిమా యాక్టరు, పేరున్న సినిమా యాక్టరు, అదొకటి బాగా ప్రజలకు పనిచేసింది. దాంతో కూటమి బలం, ఈ రెండు బలాలతో భారీ మెజారిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. 2014 మళ్ళీ రిపీట్ అయిందా? మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఇలా కలిసాము మనం అని ఆయన గుర్తుపెట్టారా? చెప్పారు. ఆయన గుర్తుందా? మీరు నేనే కదిపాను 14లో ఒకసారి కలిసాను. అదంతా గుర్తుంది ఆయన? గుర్తుందా కూడా ఆయనకి స్ట్రైక్ అయింది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం కోసం ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఇది చెప్పగలరు. బయట నుంచి ఉన్న వాళ్ళకి కాస్త గందరగోళం కింద ఉంటుంది. ఏంటి నా ఆవేశంగా ఉంటాడు, ఇది అది మీరు అబ్జర్వ్ చేసింది? ఆవేశం అంటే ఎలా వస్తుందంటే ఆయనకి ఆవేశం రావడానికి కారణం ఒక్కో సమస్య యొక్క గ్రావిటీ ఆవేశంగానే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడో మొత్తం ఊరంతా కాలిపోయి రైతులందరికీ 400 కోట్లు నష్టం అయిందనుకోండి, నవ్వుతా రైతులకి 400 కోట్లు నష్టం అని చెప్పలేడు కదా. దానికి ఆ బాధ మనసులోంచి వచ్చేటప్పుడు ఆ ప్రజెంటేషను, ఆ ఫేస్లో ఆ ఫీలింగ్లో ఆవేశం, ఆ బాధ టోటల్గా ఆ ఫేస్లో కనపడాలి. కనపడితేనే ఆ లీడర్ ఆ బాధను అర్థం చేసుకున్నట్టు. ఆ ఫేస్లో ఫీలింగ్ రాలేదనుకోండి, ఆ బాధను స్పోర్టివ్గా తీసుకున్నట్టు లెక్క నా ఉద్దేశంలో. ఓకే, ఒక్కొక్క సమస్యని ప్రజెంటేషను నవ్వుతా చెప్పగలం, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆ సమస్య గ్రావిటీని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా చెప్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు. అంటే ఇంత ఆవేశంగా చెప్పరు, ఆయన స్వరంలో మార్పు వస్తుంది. ఏ లీడర్ అన్నా గ్రావిటీని బట్టి ఆ ప్రజెంటేషన్ ఉండాలి. ఆవేశం ఆవేశం అంటున్నారు కదా. ఇప్పుడు ఒకసారి ఆవేశం అన్న లీడర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆవేశంలో మాట్లాడిన వర్డ్ ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోమనండి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎక్కడో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ఆవేశం లేకపోతే అలాగా నవ్వుతూ చెప్తాం మనం. చేతేటంటే ఆయన స్టైలు అది వేరు. అందరు లీడర్స్ దాన్ని రకరకాలుగా వాయిస్ పెంచి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు మొఖంలో హావభావాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇదేంటంటే తట్టుకోలేరు ఆయన. దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే విధానం ఆ విధానంగా ఉంటుంది. ఇంకా చాలామంది చెప్పడం అంటే అలాగే ఇలా అనుకునే వాళ్ళు అందరూ అసూయతో మాట్లాడాలి తప్పితే, నేను ప్రయాణించిన సమయంలో ఎక్కడా కూడా ఏమిటి అసలు ఇలా ఉన్నారేంటని కూడా నేను ప్రశ్నించుకున్నాను. అంత స్మూత్గా, అంత సంస్కారం, సంప్రదాయం అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అన్ని విధానాలు ఆయన దగ్గర ఉన్నాయి. అంత పద్ధతిగా ఉంటాయి. ఆయన్ని పదే పదే పర్సనల్ లైఫ్ని అటాక్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడడం ఏమైనా బాధపడ్డారు మీ దగ్గర? అలాంటి ఏమైనా పర్సనల్గా ఈ ఇది వదిలేయండి, ప్రచారాలు ఇవన్నీ ఆయన వ్యక్తిత్వం పర్సనల్గా ఎప్పుడైనా బాధ? ఇప్పుడు ఆయనకి బాధ ఉందండి. ఇప్పుడు మా భార్య ఉంది, ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు, ఏదో ఎలక్షన్లో ఎలాగ వస్తారు తిరగడానికి. సంబంధం లేని వాళ్ళని పాలిటిక్స్లో తీసుకురావడం చాలా తప్పు కూడా. ఎవరన్నా సరే మన సోదరితో సమానం. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎవరో కూడా, ఇప్పుడు జెంట్స్ వచ్చారు తప్పితే ఆయన మిస్సెస్ కానీ ఎవరో కూడా పాలిటిక్స్కి వచ్చిన దాఖలాలు లేవు కదా. రానప్పుడు మనం వ్యక్తిగత విషయాలు రోడ్డు మీదకి లాగడం కూడా చాలా తప్పు. వీళ్ళకే కదా అందరికీ బాధగా ఉంటుంది. మరి ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయి మనుషులు అంటే అసూయ. ఇంక ఏమనాలి, అతని దగ్గర ఏమీ లేదు, ఏదో ఒకటి విమర్శించాలన్నప్పుడు ఏదో ప్రజలు ఎందుకు తీసుకుంటారు? చట్టాలు ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా చేసుకున్నా చట్ట ప్రకారం ఉంటుంది కదా. చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే తప్పు అవుతుంది. ఒక ప్రచారం తప్ప వేరే అంశాలు ఏమైనా మీ ఇద్దరి మధ్య చర్చకొచ్చేవా కూర్చున్నప్పుడు ఇన్ని రోజుల్లో? ఎక్కువ నేను ఎక్కువ ఆయన దగ్గర స్పెండ్ చేసింది కూడా ఏంటంటే జస్ట్ పిఠాపురం గురించి డిస్కషను. ఆయన ఏమైనా ఎలా చేయమంటే అలా చేయడం, లేదనుకుంటే నేనేమన్నా సలహా ఇచ్చింది ఆయన ఎస్ అన్నాం, లేదనుకుంటే ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంది డిస్కషన్ తప్పితే వేరే డిస్కషన్లు ఏమీ రాలేదు. కానీ నాతో ఒకసారి ఏమన్నారంటే, వరం గారు మనం జనసేన టీడీపీ కార్యకర్తలను ఇద్దరం కలిసి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, వాళ్ళందరూ కష్టపడుతున్నారు రెండు పార్టీలు అని చెప్పారు. ఎస్ సార్, అది కరెక్ట్ అని చెప్పాను నేను. ఓకే, నాగబాబు గారు కూడా ఎక్కువ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి పనిచేసాం, అందులో ఇబ్బంది లేదు. ఆయన కంటిన్యూగా కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన నేను కలిసి కొన్ని షోలు చేసాం. ఆయన కూడా కొన్ని గ్రామాలు వెళ్ళారు.
కలిసి పనిచేసాం. అందులో మాకెవరికి ఇబ్బంది లేదు, జనాలకి ఇబ్బంది వస్తే ఆయనకి నాకు ఇబ్బంది లేదు, ఈయనకి నాకు ఇబ్బంది లేదు. సార్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొద్దిగా బుజ్జగించి ఒక వాయిస్ ఒకటి మాట్లాడారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు. అదొకసారి విందాం. ఆ ముందు ఏం జరిగిందో మీరు ఏది దాయకుండా చెప్పాలి ప్లీజ్. బాబు గారు బయట ప్లే చేయండి. వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం గారు ఇక్కడ మీరు క్లారిటీ చేయాల్సింది. ఆ విజువల్ అలాగే ప్లే చేయండి. మీరు ఏంటి అక్కడ ఒక నవ్వు లేదు, ఏం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు. అంతకుముందు ఏం జరిగింది? క్యాడర్ అంతా కొద్దిగా ఇబ్బంది పెట్టారా? క్యాడర్ అందరూ వెళ్ళాం కదా, ఆ రోజే ఇబ్బందికరమైన రోజే కదా. మరి నేను దాని ముందు పురుషోత్తపట్నంని ఏలేరు ఫేస్ 2 అడిగాను. ఓకే, వర్మ గారు ఏ చెప్తా అవన్నీ చేస్తామని చెప్పారు. సో మీలో అది కనిపించట్లేదు. సరే హామీ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే కనిపించట్లేదు. అంటే ఏదో కోల్పోయామన్న బాధ ఉంటుంది కదా సొంత నియోజకవర్గం. వీళ్ళందరినీ కూడా నేను ఆవేళ సముదాయించాలి కదా, టెన్షన్ అన్నీ ఉంటాయి కదా, మరి అందరినీ సముదాయించాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రోజు సాయంత్రంతో మా కేడర్ మేమందరం భోజనం చేసి మధ్యాహ్నం భోజనం దగ్గర మాట్లాడుకున్న దాంతో సాయంత్రంతో ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. మరి ఓకే, ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ అధ్యక్షులకి 100% గెలిపించే విధంగా పనిచేయాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓటు అన్నది ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకే, ఆ మరుసటి రోజు నుంచి మేము పార్టీకి పనిచేస్తా ఉన్నాం. దీన్నే కిందకి ఎడ్యుకేట్ చేసుకుంటూ బీసీలు కానీ టైం పట్టిందా బాగా? కొద్దిగా